మైక్రో ఫైనాన్స్ పేరుతో జరిగిన భారీ మోసం వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ గాయని మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరియు దర్శకుడు వేణు ఉడుగుల 10 కోట్ల స్కామ్ లో చిక్కుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 150 మంది బాధితుల నుంచి ఈ ముఠా భారీగా వసూళ్లకు పాల్పడిందని సుబ్బారావు అనే న్యాయవాది పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయటపడింది. పెట్టుబడి పెడితే నెలకు భారీ వడ్డీలు ఇస్తామని, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో భాగస్వాములను చేస్తామని నమ్మబలికి ఈ వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. అయితే ఈ కేసు కేవలం ఆర్థిక లావాదేవీలకే పరిమితం కాలేదు. ప్రాణహాని హెచ్చరికల వరకు వెళ్లింది. తన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు మంగ్లీ తనను చంపేస్తానని బెదిరించిందని బాధితుడు ఫిర్యాదులో పేర్కొనడం కలకలం రేపుతోంది. నీకు యాక్సిడెంట్ చేయించి చంపేస్తా, కనీసం శవం కూడా దొరకకుండా చేస్తా అని ఆమె హెచ్చరించినట్లు ఆయన ఆరోపించారు. తనకు మంగ్లీ బృందం నుంచి ముప్పు ఉందని, రక్షణ కావాలని ఆయన కోరడంతో పోలీసులు భారత న్యాయ సంహిత సెక్షన్లు 351 సబ్ క్లాస్ 2, 352 కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు ఈ ఆరోపణలపై ఇటు మంగ్లీ అటు వేణు కూడా తన వాదనలో వినిపించారు. తనపై వస్తున్నవన్నీ అవాస్తవాలని, కొందరు కావాలనే తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మంగ్లీ వాదిస్తున్నారు. తన పరువు తీయడానికి ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారని పేర్కొంటూ ఆమె నార్సింగి పోలీస్ స్టేషన్ లో కౌంటర్ ఫిర్యాదు చేశారు. అటు వేణు ఉడుగుల కూడా తనకు ఈ లావాదేవీలతో నేరుగా సంబంధం లేదని, కేవలం ఇరు వర్గాలకు తెలిసిన వ్యక్తిగా సమస్యను సర్దుబాటు చేయడానికే ప్రయత్నించారని వివరణ ఇచ్చారు. అయితే బాధితులు మాత్రం వేణు ఉడుగుల సమక్షంలోనే అగ్రిమెంట్లు జరిగాయని ఆరోపిస్తుండడం గమనార్హం. గతంలో కూడా మంగ్లీపై కొన్ని రాజకీయ వివాదాలు, డ్రగ్స్ పార్టీ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా కోట్లాది రూపాయల మోసం తెరపైకి రావడం ఆమె ఇమేజ్ను తీవ్రంగా దెబ్బతీస్తోంది. బయట వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ఈ స్కామ్ విలువ 150 కోట్ల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. సెలబ్రిటీల హోదాను అడ్డం పెట్టుకుని ఇంత పెద్ద ఎత్తున వసూలు జరిగాయా, లేక దీని వెనుక ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణ పూర్తయితేనే ఈ మైక్రో స్కామ్ వెనుక ఉన్న మెగా నిజాలు బయటపడతాయి.